నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనౌన్స్ చేయాలి అని చెప్పి, క్లాసెస్ చెప్పాలి అని చెప్పి మీరు డిసైడ్ అయ్యి ఉన్నారు. దాని గురించి ఒకసారి చెప్తారక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే ఎప్పుడు కూడా భగవంతుడిని ఏమని అడగాలి, ఎలా అడగాలి, యూనివర్స్ని మనం గనక తీసుకుంటే యూనివర్స్ దగ్గర చాలా ఉంది. ఎలా మనము దాన్ని పొందాలి అనేది మనం చూసుకోవాలి. అసలు ఎలా అడిగితే మనకి రిటర్న్ వస్తుంది అనేది చూసుకోవాలి. అయిపోయింది అని అనమంటారు. ఎలా మనం అయిపోయిందని రాసుకుంటాం? అవ్వకుండా ఎలా రాస్తాం? కరెక్ట్ కాదు కదా. అలా కూడా మనం భావిస్తూ ఉంటాం. మీరే చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు నాకు బుర్రలో తడుతూ ఉంటుంది. వాడు ఆయుష్ ఏంటో తెలియకుండా దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించట్లేదా అని అన్నారు కదా ఒకసారి. అది ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అవ్వకుండా అయ్యిందని ఎలా అనుకోవాలనగానే ఈ ఎగ్జాంపులే గుర్తు. నిజమే కదా. అప్పుడు ఏమన్నారు గుర్తుందా మీకు? నీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేస్తా, అప్పుడు నిన్ను దీవిస్తా అని అన్నారు. ఎప్పుడు గుర్తొస్తుంది. అప్పటికప్పుడు అమ్మారు అలా పలికిస్తూ ఉంటుంది. అలా మనము ఇంకోటి, ప్రతిదీ పాజిటివిటీ అనేది నింపేశారు మనకి. ఏదైనా కూడా అయిపోయింది అని చెప్పి మనం అనకూడదు. అందులో శుభం గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు ఆ మాటలు ఉండకూడదు. అలాగే ఏదైనా మీరు పెళ్లి కోసం లిస్ట్ రాస్తున్నప్పుడు పసుపు కుంకుమ అని రాస్తాం. అంటే ఫస్ట్ శుభానికి సంబంధించినవి రాసిన తర్వాత మిగతావి రాయండి అని చెప్పి చెప్తాం. ఇలాంటివి అన్నీ కూడా మనకి ఇన్కల్కేట్ చేశారు. మన జీవన విధానమే అలా చేశారు. కాబట్టి అది మనం ఎలా పెంపొందించుకోవాలి? ఇది మనకేం కొత్త కాదు. ఎలా మనం దాన్ని ప్రతి మాటలోనూ ఎలా మనం దాన్ని యూజ్ చేయాలి? ఒక క్రమబద్ధంగా కదక్క. దానికంటూ ఒక యూనిఫామ్ ఉండాలి. ఎలా క్లాసెస్, అసలు మనని మనం ఎలా మార్చుకోవాలి, మనం అసలు ఎలా అడగడానికి అని చెప్పి మనం ఎలా సంసిద్ధం అవ్వాలి. అట్లాగే అడిగారు కదా, ఎవరినన్నా చెప్పడం చాలా ఈజీ. అయిపోయిందని రాసి బిర్యానీ కాల్ చేసే, నీకేం పర్వాలేదు అయిపోతుంది అని. కానీ అదే మనం చెయ్యాలి అని అంటే ఎలా, ఈ సోర్సెస్ అని ఎలా యూజ్ అవుతాయి ఏంటి, నేను దానికి చాలా ఆలోచించాను. ఎలా యూజ్ అవుతుంది, ఎలా జరుగుతుంది మనకి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఎటువంటి పరిస్థితుల్లో నేను చేయాల్సిందే, చేద్దాము అని చెప్పి బిర్యానీ ఆకులు తెప్పించుకున్నప్పుడు 3 ఆకులు, చిన్న ఆకులు బాగున్నాయి. మనం విరగకూడదు, చిల్లు ఉండకూడదు అవన్నీ చూస్తాం కదా. చిన్న ఆకులు 3 ఉన్నాయి అంతే. ఏమండి ఇవి జాగ్రత్తగా రాయండి మీరు అని చెప్పి మా అత్తయ్యకి, నేను ఈయన ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోవాలని చెప్పి రాయడము, నెక్స్ట్ డేనే రిజిస్ట్రేషన్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే మీకు అందరికీ చెప్తాను కదా, మరి అక్టోబర్ నుంచి మార్చ్, ఫిబ్రవరి 28, 29 వరకు నేను ఎందుకు చేయలేదు ఆ పని? అవునా? అంటే ఏంటంటే మనం ఒక్కసారి యూనివర్స్కి సరెండర్ అయిపోయిన తర్వాత అది ఎప్పుడు అవసరమో అప్పుడు చెయ్యమని కూడా యూనివర్స్ చెప్తుంది. అంటే దానికి కావాల్సిన సమీకరించుకునేవన్నీ కూడా మన చేత చేయించి, ఇది చెయ్యి, ఇది తప్పకుండా షూర్ షాట్గా, గన్ షాట్గా అవుతుందని చెప్పి చెప్తుంది అనమాట. కాబట్టి చాలా నేర్చుకున్నాను పద్మిని. నేను ఇల్లు కట్టి మాత్రం అసలు అపారమైన జ్ఞానాన్ని నేను పొందాను జీవితంలో. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎక్కడ మంచితనం అనేది ఉపయోగించాలి, ఎక్కడ గట్టిగా మాట్లాడాలి అనేది ఖచ్చితంగా నేను నేర్చుకున్నాను. కాబట్టి తప్పకుండా మనము ఆ యూనివర్స్ గురించి తెలుసుకోవాలి అంటే కనుక లా ఆఫ్ మేనిఫెస్టేషన్, అలాగే లా ఆఫ్ మేనిఫెస్టేషన్లో లా ఆఫ్ అట్రాక్షన్, అసలు ఎలా మనం అట్రాక్ట్ చేయగలుగుతాము, ఎలా మనకి ఇందులో చాలా సూత్రాలు ఉంటాయి అన్నమాట. లాస్ ఏంటి, సూత్రాలు ఏమిటి, అసలు అవి మనకి ఎలా మనకి ఉపయోగపడతాయి. మనము అనుసంధానం అవ్వాలి అని అంటే కనుక ఫ్రీక్వెన్సీ ఉంటుంది.
ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మనం ఆ కార్లో వెళ్తున్నాం, రేడియో పెట్టుకుంటున్నాం, ఏ ఛానల్ కావాలంటే దాన్ని మనం యూస్ చేస్తున్నాం. ఏ ఫ్రీక్వెన్సీలో అది ఉందో ఆ ఫ్రీక్వెన్సీకి మనం మారితేనే కదా అది మనకి రిసీవ్ చేసుకోగలుగుతున్నాం. సేమ్ అలానే మన ఫ్రీక్వెన్సీని కూడా అనుసంధానం చేసుకోవాలి, యూనివర్స్కి కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అది ఎలా చేస్తే అవుతుంది? ఇదంతా కూడా మీరు ఆలోచిస్తే ఛాయా సోమేశ్వర ఆలయం చూసుంటారు. నీడ అనేది ఎలా పడుతుంది అనేది చాలా మిస్టిక్ అన్నమాట. దాన్ని ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ క్లియర్ చేశారు. ఛాయా సోమేశ్వర ఆలయం అసలు ఎందుకు ఆ నీడ ఏది ఎక్కడ ఎదురుగుండా ఏమి ఉండదు కదా, ఒక స్తంభం నీడలాగా ఎందుకు పడుతుంది అనేది ఫిజిక్స్ లెక్చరరే చేశారు, అలానే కనుగొన్నారు. అలాగే ఒక గోపురం నీడ తలకిందులుగా ఎందుకు పడుతుంది అంటే ఆప్టికల్ ఇల్యూజన్ ద్వారా పడుతుంది అని చెప్పి. అంటే ఏంటి, ఏదైనా కూడా ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ మన చాలా ఆధ్యాత్మికతకి చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్పి. ఈ రూల్స్ మనం తెలుసుకొని మనం దాన్ని నేర్చుకోవాలన్నమాట. రైట్. సో రకరకాల సమస్యలు ఉంటాయి మన జీవితంలో. అది ఇంకా ఇవి అవి అని కాదక్క, రకరకాల ఆబ్స్టకిల్స్ ఉంటాయి, హర్డిల్స్ ఉంటాయి, లేకపోతే బ్లాకేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ క్లాసెస్ ద్వారా కూడా ఎట్లా వాటి నుంచి బయటపడచ్చు అనేది తెలుసుకోగలుగుతామా ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్తో? తప్పకుండా తెలుసుకోగలుగుతాము. అసలు మనం ఎట్లా సెషన్ ఎట్లా చేద్దాము అని అంటే, ఫస్ట్ వాళ్ళ ఇంట్రడక్షన్స్, అలాగే ఎవరికి ఏమేం బాధలు ఉన్నాయి, అసలు ఎలా వాళ్ళ ఆ బాధలు ఎప్పటి నుంచి పడుతున్నారు ఏంటి అనేది కూడా మనం చూసుకొని, వాళ్ళ డేట్స్ ఆఫ్ బర్త్లో కానీ సిగ్నేచర్స్లో కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని. ఎందుకంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ చూస్తేనే ఈ క్లాస్ వీళ్ళకి ఎలా చెప్పాలి, ఏం చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నేనున్నాను అనుకో, ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వేలు ఉందనుకో, తిమింగలం ఉంది. తిమింగలము నీళ్ళల్లో ఉన్నప్పుడు గాలి పీల్చుకోలేదు, అది బయటకు వచ్చినప్పుడు ఒకసారి పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అని నేను చదివాను. అయితే తిమింగలం నీళ్ళల్లో ఉంటుంది అని మాకు లెసన్ ఉంటే ఇంగ్లీష్లో ఉండేది. మరి వేల్స్ గురించి ఎందుకు ఉందో అప్పుడు నాకు తెలీదు. అప్పుడు నేను అనుకున్నాను ఇలా గాలి పీల్చలేదు అని అంటే, నాకు అనిపించింది అవి బయటకు వచ్చి ఒకసారి గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయేమో అని అనుకున్నాను. అదే నెక్స్ట్ లైన్ రాసింది. చాలాసార్లు చెప్పాను నేను. అదేంటి, మన స్వామి ఉన్నారు కదా నెల్లూరులో, వెంకయ్య స్వామి గురించి, ఆయన చరిత్ర చదువుతూ ఉంటే నెక్స్ట్ చాప్టర్ ఏదో నాకు కళలో కనిపించింది. అట్లా కొంతమందికి ఇంట్యూషన్ ఉండొచ్చు, కొంతమందికి చెప్తూ ఉంటే వేగంగా అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, కొంతమందికి మనం చెప్పే ఎగ్జాంపుల్ని బట్టే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఎలా వాళ్ళకి చెప్తే ఎలా అర్థం అవుతుంది, ఎలా వాళ్ళు నేర్చుకోవాలి, ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాళ్ళ జీవితాల్లో మంచి అవకాశాలు రావడానికి కానీ, జీవితం మారడానికి కానీ ఉపయోగించుకోవాలనే దాని మీద మనం చెప్పుకుంటూ వెళ్తాము. ఎన్ని క్లాసెస్ ఉంటాయి? నాకు తెలిసి 5 క్లాసెస్లో అయిపోతుంది అనుకుంటున్నాను పద్మిని. 5 క్లాసెస్లో ఒకవేళ అవ్వలేదు అంటే గనక, ఇది నా అవాంతరం వచ్చిన మ్యాక్స్ ఒక 6 to 7 క్లాసెస్లో మనం కంప్లీట్ చేయొచ్చు. ఎప్పుడు మొదలు కాబోతున్నాయి? సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యూటిఫుల్. భాద్రపద మాసంలో మొదలు కాబోతున్నాయి. చాలా అద్భుతంగా మేనిఫెస్టేషన్ క్లాసెస్. మరి ఈ క్లాసెస్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 to 7 సెషన్స్ ఉంటాయి కాబట్టి వీక్లీ 1 సెషన్ ఉంటుంది కదా? వీక్లీ 1 hour సెషన్ ఉంటుందా? 2 hours పడుతుంది. 2 hours పడుతుంది. ఎందుకంటే నేను సెషన్స్ చూసాను పద్మిని, 1 hourలో నాకేం పెద్ద నేర్చుకున్నామా అన్నట్టుగా అనిపించదు. తొందరగా అయిపోయింది కదా క్లాస్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక 1.5 hour క్లాస్ చెప్పి ఒక 1/2 hour వాళ్ళ డౌట్స్ ఏమున్నాయి అని చెప్పి రాస్తే, సేమ్ డౌట్ అంటే క్లియర్ అయిపోతుంది కదా. సో ఇది ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి కాబట్టి అంతే కదా? ఆన్లైనే పెడదాం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచైనా వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. వాళ్ళు ఎక్కడైనా బయటకు వెళ్తుంటే మొబైల్లో కూడా అటెండ్ అవ్వచ్చు, ప్రాబ్లం ఉండదు కదా. ఎప్పుడు కూడా క్లాస్ కి నేను 1/2 hour ముందే ఉండి 1/2 hourలో ఎవరెవరు వచ్చారు అనేది మనం అటెండెన్స్ చూసుకుంటే ఆ 2 hours మనం టోటల్ క్లాస్ చెప్పడానికి అవకాశం ఉంది. రైట్ అక్క, బ్యూటిఫుల్ అక్క. సో క్లాసెస్ మొదలు కాబోతున్నాయి కాబట్టి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫస్ట్గా రిజిస్టర్ చేసుకోండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి. రైట్ అక్క, క్లాసెస్ సెప్టెంబర్ 5th నుంచి స్టార్ట్ అయ్యే ఈ క్లాసెస్
చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళాలి, చాలా యూజ్ అవ్వాలి, మేనిఫెస్టేషన్ అనేది అందరికీ చేరువ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.